విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం ₹999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. మనకి ఈ మేనిఫెస్టేషన్స్ దేంట్లో మనకి అబండెన్స్, ఏదైనా సమృద్ధి మనకి అది కంప్లీట్గా కావాలి అండ్ మన దగ్గర ఉన్నదాన్ని ఇంకా ఎక్కువగా అలాబరేట్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సెప్ట్స్ ఉన్నాయి. అసలు అబండెన్స్ అనేది మనం ఎలా ఏ విషయాల్లో అప్లై చేయొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒక వ్యక్తి ఒక అవధూత దగ్గరికి వెళ్ళారండి. అవధూతలు తెలుసు కదా మనకు. అవధూతలు ఏంటంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఆడంబరాలు ఏముండవు. అవును. అవధూత స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు పూజా పునస్కారాల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా వాళ్ళకి దేవుడితో ఏదో కనెక్టివిటీ ఉంటుంది, అది చూసుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఒకప్పుడు అలాంటి అవధూత ఏవైతే ఉన్నారో ఆ అవధూత దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమడిగారంటే, స్వామి, నేను దేవుని ఎక్కువగా ఆరాధిస్తున్నాను, ఒక సాధన చేస్తున్నాను, నా సాధన ఫలితం నాకేం దక్కట్లేదు. నేను సాధన చేస్తున్నాను, చాలా రోజులు చేస్తున్నాను, ఒక మంత్రం చేస్తున్నాను, నాకు ఫలితం దక్కట్లేదు. ఏం చేస్తే నాకు వస్తుంది? ఏదైనా సరే నాకు సాధనలో ముందుకెళ్ళడానికి ఏదైనా సహాయం చేయండి అని అడిగారు. ఆ మహావ్యక్తి ఏమన్నారంటే, నాయనా, వెళ్ళి నువ్వు ఆకలిగా ఉన్నటువంటి ఎవరికైనా సరే, అది ఏ జీవికైనా సరే, దానికి కడుపు నింపేసి కొంత చేసి ఆ ప్రాక్టీస్ చేయను. నేను అడిగింది ఏంటి? ఈయన చెప్తే నేను ఏమైనా పిచ్చోడా? నేనేమన్నా అంటే, నేను ఆధ్యాత్మికంగా నేను డివోషనల్గా గ్రో అవ్వడానికి నేను అడిగాను. ఈయన ఏంటి చెప్తున్నాడు అని అనుకున్నారు. అలా కొంతకాలం చేశాడు. కొంతకాలం చేసిన తర్వాత ఆయనకు అనుభవంలోకి కొన్ని వచ్చాయి, ఆయన డివోషనల్ ఏదైతే ఉందో. ఇంకొక వ్యక్తి వెళ్ళేసి, స్వామి, నాకు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు లేవు. నా కుటుంబంలో ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ నాకు సరిపడే డబ్బులు లేక పేదరికంతో అనుభవిస్తాను. నాకు డబ్బులు రావడానికి నాకు ఏమని చెప్పు అన్నారు. అంటే డబ్బులు నీకు తినడానికి ఉందా లేదా అంటే, ఉంది స్వామి, ఎంతో కొంత ఉంది. ఎంత ఉంది అంటే, మేము 9 ఉన్నాం స్వామి, ఇంట్లో భోజనం చేసుకుంటే కనుక పూటకి 9 చేసుకునే శక్తి ఉంది అంటే. 5 వాళ్ళకి చేసే శక్తి ఉందా మీకు అంటే, ఏం కాలేదు స్వామి, ఒకరికి చేయొచ్చు. ఒక పూటకి 9 చేసే శక్తి నాకు ఉందన్నారు కదా మీరు, 5 వాళ్ళకు కూడా చేసే శక్తి మీకు ఉందా అంటే, ఉంది స్వామి, పర్లేదు చేయొచ్చు, ఏం కాదు, అడ్జస్ట్ చేయొచ్చులేండి. అయితే 5 మందికి చేయండి రోజుకి. ఒక పూటకి 5 మందికి ఎలాగో అన్నం చేయండి, భోజనం చేయండి, ఏదైనా సరే. చేసిన తర్వాత నీ చుట్టుపక్కల ఏదైనా సరే నీకు ఒక జీవి ఏదైనా కనిపిస్తే, అంటే కుక్కలా కానీ ఏదైనా సరే కనిపిస్తే కనుక ఆ జీవి కూడా కడుపు నింపునైనా. అంటే నేనే 9కి కష్టపడుతున్నాను, 9కి భోజనం పెట్టడానికే, అంటే నా కుటుంబానికే, నా భార్యకి 2 పిల్లలకి పెట్టడానికి వస్తున్నాను నేను, మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చా నాకు అనుకున్నాడు. బయటికి అనలేదు, లోపలికి అనుకున్నాడు. బయటికి మాత్రం ఏమనలేడు కదా, పెద్దవాళ్ళు కదా, సరే చెప్పాడు కదా అని చేశాడు. ఓకే, చేస్తే కొంతకాలానికి, 1 రోజు 2 రోజులు కాదు, కొంతకాలానికి ఆయనకి సంపద అనేది వృద్ధి అయింది, బాగా వృద్ధి అయింది. ఆయన 5 మందికి కాదు, 500 మందికి కూడా పెట్టగల శక్తి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు డివోషనల్గా డెవలప్ అవ్వాలన్నా అంటే మీరు ఏదైనా సరే సంపద సృష్టించుకోవాలి. డివోషనల్ సంపద, అది డివోషనల్కి మళ్ళీ వేరే సంపద. ఓకే, అది సృష్టించుకోవాలనుకున్నా, లేదా మన లోకపరమైనటువంటి సంపద ఏదైతే ఉంటుందో, డబ్బులు కానీ ఏదైనా కానీ అది సృష్టించుకోవాలనుకున్నా, ముందు ఏం చేయాలంటే ఫస్ట్ కొంత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోటీశ్వరులు, నేను కోటీశ్వరులనే. బాబు, ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది, రారా అని పిలిస్తే వస్తా అన్న అని వాడు వచ్చాడు అనుకోండి, వాడి దగ్గర కోట్లు, నా దగ్గర కోట్లున్నాయి, వాడు తిని దాగి పడుకుంటా, నేను తిని దాగి పడుకుంటా. అది ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, దాన్ని సహాయం చేసినట్టుగా గానో లేదా ఒక అవసరం తీర్చినట్టుగానో కాదు అది. ఓకే, చాలామంది అన్నదానాలు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు సార్, మేము అన్నదానం చేస్తున్నాం అనే పేరుతోటి ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుంటారు, 10 మంది వాళ్ళని, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ సోషల్ ఏదైతే అనుకున్న రెస్పెక్ట్ ఉన్న వాళ్ళంటే, కొంతమంది ఏంటి, ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళ బాస్ని, ఓకే, వాళ్ళ బాస్ ఫ్యామిలీని, ఇంకొకరు ఎవరైనా ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు. మంచిదే, పెట్టండి, కానీ తప్పలేదు. కానీ కాకపోతే ఏంటంటే, నిజమైనటువంటి ఇది ఏంటంటే, నీడీ పీపుల్ అంటారు, చాలా అవసరంలో ఉంటారు. ఎంత అవసరం అంటే, ఆ పూటకి ఆ రోజు మీరు తీసుకెళ్ళి భోజనం పెడితే మీరే దేవుడు వాళ్ళకి. ఓకే, అలాంటి ఎక్స్పీరియన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను చాలా చేశాను నేను. ఓకే, ఎలా ఉంటుందంటే అండి, మనము రోడ్ల మీద ఒక చోట వాళ్ళు కనీసం లేవలేని స్థితిలో ఉంటారు కొంతమంది. మనం వెళ్తే వెతికితే దొరుకుతారు, మనకి ఇప్పటికీ దొరుకుతారు, ఎక్కడైనా దొరుకుతారు మీకు. ఓకే, మీ దగ్గర ఉన్న వెహికల్తో అలా వెళ్ళండి. చాలా పెద్దవాళ్ళు, లేదా కాళ్ళు చేతులు లేని వాళ్ళు, పెద్ద ఏజ్ ఉన్న వృద్ధులు అంటాం కదా, వాళ్ళకి ఏదైనా ఉండదు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అవ్వా ఏమైనా తింటావా, తాత ఏమైనా తింటావా అంటే, తింటాను స్వామి, ఏదైనా పెట్టు అని అంటారు.
ఓకేనా? సరే, భోజనం తీసుకొచ్చాను, భోజనం తింటావా? నీళ్ళు తీసుకొచ్చిన వాటర్ బాటిల్ తీసుకుంటావా, తాగుతావా? కొంత డబ్బులు ఇస్తాను, నీ ఖర్చులు కానీ పెట్టుకుంటావా? నీకు ఏదైనా అవసరం ఉందా అని అంటాడు. ఓకేనా? అన్నా అనుకోండి, అతను తీసుకుంటాడు. ఒక సన్యాసి దగ్గరికి నేను వెళ్ళినా. ఆయన ఒక చోట కూర్చొని ఆయన సాధన చేసుకుంటున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం చేస్తానంటే ఖచ్చితంగా కొన్ని తీసుకెళ్తాను. పండ్లు తీసుకెళ్తాను, కొద్దిగా వేరే ఒకటి తీసుకెళ్తాను. నేను పండ్లు తీసుకెళ్ళాను. ఓకే, నాకు ఆయన ఉన్నాడని తెలియదు. నేను నార్మల్గా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇద్దామని తీసుకెళ్ళాను. ఆ రోజు ఆయన సాధనలో, ఓకే, ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆయనకి ఏదో ఒకటి ఇచ్చిపోతుంటారంట. ప్రతిరోజు ఇస్తారంట, ఏదో ఒకటి ఇచ్చిపోతారంట. ఆయన ఉన్న విషయం నాకు తెలియదు, కానీ దారిలో వాళ్ళు చూస్తున్నారు. నేను వెళ్తున్నప్పుడు ఆ రోజుకి ఆ టైంకి ఏంటంటే దాదాపు అరౌండ్ 3 ఉంటుంది, మధ్యాహ్నం 3 ఉంటుంది. ఆయన సాధనలో ఉన్నారు, అంటే వెళ్ళి కూర్చొని ఉన్నారు, దేవుని తలుచుకుంటున్నాడు, అంతే ఏం చేస్తున్నాడు. 3 అయింది ఆయనకి. ఆ రోజు వరకు ఇంకా ఆ టైం వరకు ఇంకా ఏం రాలేదు. నేను వెళ్ళి నమస్తే అని చెప్పిన తర్వాత, స్వామి నా దగ్గర పనులు ఉన్నాయి తీసుకుంటారా అన్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాను అనకూడదు, ఎవరిని బట్టి వాళ్ళు ఏమున్నారో మనకు తెలియదు. తీసుకుంటానంటే తప్పకుండా తీసుకుంటాను ఆయన, ఇవ్వు అన్నారు. ఇచ్చిన తర్వాత ఆయన ఓం నమ శివాయ, నేను ఓం నమ శివాయ అన్నాడు. నేను అలా పక్కకు వస్తుంటే ఆయన కళ్ళలో ఉండి ఒక రకమైనటువంటి భావంతో పైకి చూసేసి, ఏం శివయ్య ఇంతవరకు నాకు పంపించలేదు అనుకుని ఇప్పుడు పంపించావా అన్నాడు. 3 గంటల ప్రాంతంలో. నార్మల్గా భోజనం చేసేది ఎప్పుడో 12 చేస్తుండొచ్చు, మనకు తెలియదు. 3 గంటలు అయింది, ఆకలి అవుతుంది. ఎంత సాధకుడైనా సరే ఎంత కొంత ఉంటుంది, కడుపులో ఆకలి ఉంటుంది. ఆయనకి ఏం దొరకలేదు. ఆ టైంకి నేను వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, ఏం శివయ్య ఇప్పుడు పంపించావు నాకు, పర్లేదులే అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, నీడీ పీపుల్ ఎప్పుడైనా ఎవరికైనా సరే మనం తీసుకెళ్ళిస్తే వాడు మనస్ఫూర్తిగా దీవిస్తాడు, వాడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడు నువ్వు బాగుండాలని. ఓకే, మీరు ఇదే పార్టీ మీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళలో కొంతమంది ఏం కోరుకుంటారు తెలుసా అండి, వీడి దగ్గర డబ్బులు ఎక్కువైపోతున్నాయి లేండి, వెనక ఇంకోటి బిల్డప్ చూపిస్తున్నాడు, షో ఆఫ్ చేస్తున్నాడు. ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ గురించి కామెంట్స్ వింటాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ గురించి కామెంట్స్ వింటాం. ఎన్ని పెట్టినా కూడా ఏదో ఎన్ని పెట్టామని కాదు, ఆ పెట్టిన వాటిలో ఉప్పు తక్కువైంది, మసాలా ఎక్కువైంది. అవునండి, నిజం, 100% కరెక్ట్. ఇది లోపాలు వెతకడం, అది పెట్టాడని కాదు, లోపాలు వెతుకుతాడు. అదే నిజంగా ఆకలి ఉన్న వాడికి పెట్టండి, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుందా? వాళ్ళకి ఏముంది తెలుసా? ఈరోజు నేను కూడా చెప్తాను చూడండి, నేను మీకు కనిపించేటువంటి దాంట్లో ఇక్కడ ఫార్మల్స్ని కనిపిస్తాను, కానీ నా మైండ్ సెట్ వేరే ఉంటుందండి, చాలా ఇది ఉంటుంది. ఒక శివరాత్రి రోజు నేను 3 రోజులు నేను ఖచ్చితంగా శైవక్షేత్రంలో స్పెండ్ చేస్తాను ప్రతి శివరాత్రికి. ఆ 3 రోజులు నన్ను చూశారనుకోండి, నిజంగా బయట చూసిన వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టరు, నువ్వేనా అని అడుగుతారు. ఎందుకు తెలుసా? ఆ 3 రోజులు నా మైండ్ సెట్ వేరే ఉంటుంది నాకు. ఓకే, సింపుల్గా ఏంటంటే అండి, ఇప్పటికీ నా చేతులకు ఏమైతే వస్తుందో అది నా పరమేశ్వరుడు, నా తండ్రి శివయ్య నాకు ఇచ్చిన భిక్ష అనుకుంటాను. ఈ రోజుకి నా ప్లేట్లకి ఏమని రానివ్వండి, ఆ రోజు వచ్చేటట్టు ఏదైనా కానివ్వండి, అది ఓకేనా, అది నా తండ్రి శివయ్య నాకు ఇచ్చే భిక్ష అనుకుంటాను. నేను అది మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఓకేనా, అక్కడ నేను ఇప్పుడు ఏమంటారు తెలుసా అండి, ప్రసాదంలో మనము అది ఏమంటారు దాన్ని, లోపాలు ఎదుగుతామా, ఇది తీయగా ఉంది లేండి, పుల్లగా ఉంది లేండి, వెనక ఉప్పగా ఉంది అంటామా? ప్రసాదాన్ని ఎప్పుడు అన్నాం మనం. ప్రసాదాన్ని కళ్ళగద్దుకొని తింటాం తప్ప ఏ రోజు అన్నాం మనం. ఎందుకంటే వెనక భగవంతుడి మీద మనకు అపారమైనటువంటి నమ్మకం, ఆ ప్రేమ. ఓకేనా, కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే, మీరు అన్నట్టుగా లోపాలు ఎదుగుతారు ఒకటి. రెండోది ఏంటి తెలుసా అండి, ఒకడు బాగా గ్రో అవుతున్నాడు అనుకోండి, మన చుట్టూ ఉన్నట్టు వాడే తక్కువలో ఉన్నవాడు బాగా గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎక్కువ మందికి అసూయలు ఏర్పడతాయి. నువ్వు వాడికి భోజనం పెడుతున్నావు, కానీ వాడు ఏమంటారు తెలుసా, వీడికి రోజు ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందని భోజనం పెట్టారనుకోండి, ఏదో ట్రీట్ ఇచ్చారనుకోండి, భోజనం అనకూడదు కానీ ఏదో ట్రీట్ ఇచ్చారనుకోండి, ఓకే, ప్రమోషన్ వచ్చిందని వాడు ఏమంటాడు తెలుసా, బయటికి ఏమనుకున్న లోపల మాత్రం ఏమంటాడంటే, వీడికి ప్రమోషన్ వచ్చింది, వీడు దినదినాభివృద్ధి చెందని అసూయ పడుతూ ఉంటాడు. ఓకేనా, వాడికి పెట్టే డబ్బులు ఏదో నిజంగా నీడీ ఉన్న పీపుల్కి పెట్టండి. ఓకేనా, దానివల్ల ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నువ్వు ఎంత గ్రో అయినా వాళ్ళు ఏమంటారు తెలుసా, చల్లగా ఉన్నాయన అంటారు, అలాంటి 10 మందికి ఇంకా చేయండి అంటారు. ఓకేనా, అలా చేయండి ఎప్పుడైనా సరే అండి. మీరు ఇస్తే మీకు వస్తుందంటే అర్థం ఏంటంటే, డబ్బులు ఉన్నవాడికి అవసరం లేని వాడికి ఇవ్వడం అని కాదు, నిజంగా నీడిగా ఉన్నవాడికి ఇవ్వండి. ఈ రోజుకి చెప్తాను చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే అండి, ఇంకా కొన్ని కోట్ల మంది సాయం చేయొచ్చు, ఇంకా కొన్ని కోట్ల మంది సాయం చేయొచ్చు. ఓకేనా, నిజంగా అడగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నోరు తెరిచి అడగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆత్మాభిమానం దెబ్బతినే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంతో అవసరం ఉంది, వాళ్ళకి నిజంగా దొరికితే అలాంటివి చేస్తే కనుక, చేయగలిగితే కనుక మీ సంపద అభివృద్ధి చెందుతుంది. ఓకేనా, 100 రెట్లు అవుతుంది, 1000 రెట్లు అవుతుంది, ఇంకా అవుతుంది. సంపదే కాదు, ఏదైనా అభివృద్ధి అవుతుంది, మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మీ సంతోషంగా ఉంటారు, 10 మంది దీవెనలు ఇస్తారు, మంచిగా ఉంటుంది. ఓకేనా, అది చేయడం నేర్చుకోవాలి తప్ప ఒక డబ్బు కోసమే నేను ఏమి చేస్తా అనకూడదు. మీరు ఎప్పుడైనా సరే మన కుటుంబం బాగుంటే 10 మంది బాగుండాలి, వాళ్ళు బాగుండి వాళ్ళందరూ బాగుండైనా చల్లగా. వాళ్ళు ఎవరంటారు తెలుసా, వాళ్ళే అంటారు, వీళ్ళు అనలేరు.
వీళ్ళకి ఎంతసేపు ఉన్నా నువ్వు గ్రో అవుతున్నావు అని బాధ ఉంటుంది తప్ప ఓకేనా, ఇంకోటి ఉండదు. నా కళ్ళ ముందు పుట్టాడో లేదా నా కళ్ళ ముందు ఇది చేశాడు, నాకన్నా ఆఫీస్లో లేట్ చేయనాడు వాడు, ఈరోజు ప్రమోషన్ వచ్చేసింది వాడికి అని నసుగులు సనుగులు ఏదో ఉంటాయి అవి ఉంటాయి ఇక్కడ. అక్కడ మాత్రం ఉండవు. అయ్యా నాకు దండం పెడుతున్నా, నాకు నాలాంటి వాళ్ళకి ఎంతోమంది సాయం చేయాలి, మీకు సాయం చేసే స్థితి రావాలని కూడా కొంతమంది ఇస్తారనమాట. అలాంటివి చూసుకోవాలి మనం. ఓకే, అలా మనం ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ.